కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సరైన పోషణ అవసరమన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గంలోని కిడ్నీ బాధితులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఏకొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కిడ్నీ బాధితులు, డయాలసిస్ పేషెంట్లకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీషా ఆర్టీఓతో కలిసి ఎంపీ ప్రారంభించారు. పౌష్టికాహారం అందించడం ద్వారా చికిత్సకు తోడ్పాటుగా ఉండటంతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెలా పౌష్టికాహారం పంపిణీ చేస్తామని ఎంపీ శివనాథ్ తెలిపారు. ఈ కిడ్నీ బాధిత ప్రాంతాల్లో సుమారు 50 ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో 55 వాటర్ ట్యాంకులు రిపేర్ కానీ కట్టడం కానీ జరిగింది. అన్నీ పూర్తయినాయి. వచ్చే 15 రోజుల్లో ఓపెన్ అవబోతున్నాయి. కానీ విజయవాడ నుంచి ప్రారంభమయ్యే పైప్ లైన్లు కొన్ని డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ అయిన పైప్ లైన్లకి వాటర్ లీక్ అవుతున్నాయి. వాటికి కూడా సుమారు 350 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాంక్షన్ చేశారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు కలిసి ఆ రిపేర్లకు కూడా టెండర్ డిపిఆర్ జరుగుతుంది. త్వరలో వాటికి కూడా టెండర్ వెళ్ళి ఈ తిరువూరు ప్రాంతంలో నీటి సమస్య లేకుండా చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యం చింతలపాడు ఎత్తిపోతల పథకం. చింతలపూడి ఎత్తిపోతల పథకం మొన్న మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం ఫాలోఅప్ చేసి కోర్టు నుంచి కూడా ఒక ఆర్డర్ వచ్చింది.